పుష్పాలతో నిండి ఉన్న ఊరిలోని ఓ నిశ్శబ్దమైన ఇంట్లో పొద్దుపోయే కిరణాలు తెరల మధ్య నుంచి లోపలికి ప్రవేశించాయి. తల్లి ఉమాగా తన కొడుకు ఎలితో కూర్చుని ఉంది. వంటగదిలో చలాకీ మాటలతో సందడి. ఎలి కౌంటర్ వద్ద కూర్చుని కాళ్లు ఊపుతూ ఉన్నాడు. ఉమా పాన్లో పూరి పైకి ఎగురవేసి నెమ్మదిగా ప్లేట్లో పడేస్తోంది. తర్వాత వారు పార్క్కి వెళ్లారు. ఎలి పచ్చ గడ్డి మీద పరుగెత్తుతూ నవ్వుకొంటూ పోయాడు. ఉమా అతని వెనక తొంగుతూ వెంబడించారు. ఇద్దరూ పెద్ద నీలి ఆకాశం క్రింద నవ్వులడుతూ ఆనందంగా గడిపారు. ఆ మధ్యాహ్నం వారు కమ్మటి దుప్పటి గుడిసె కింద కూర్చుని కథలు చదువుకున్నారు. ఉమా కథ చదువుతుండగా ఎలి తేలే నౌకలు, మాయాలోకాల్ని ఊహించుకున్నాడు. అతని కన్నులు ఆశ్చర్యంతో వెడల్పుగా వెలిగిపోయాయి. నక్షత్రాలు పైన మెరిసే సమయానికి ఎలి మంచంపై పడుకుని ఉండగా ఉమా అతని పక్కన కూర్చుంది. ఆమె అతని నుదుటి మీద ముద్దు పెట్టి మెల్లగా చెప్పింది.